హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1121కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి వన్ ప్లస్కి సంబంధించిన ఒక మొబైల్ ఫోన్ ఇప్పుడు 3C సర్టిఫికేషన్లో స్పాట్ అయింది. సో ఇది ఏ మొబైల్ అనేది అయితే ఇక్కడ తెలియదు, కానీ 160W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే సో కన్ఫర్మ్ అయిందనమాట. ఇంతకుముందు గతంలో మనం చెప్పుకున్నాము. సో రియల్మీ వచ్చేసరికి 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రియల్మీ GT Neo 3 మొబైల్ని అయితే తీసుకురాబోతుందని. సేమ్ మొబైల్ని వీళ్ళు వచ్చేసరికి రీబ్రాండ్ చేసి OnePlusలో ఈ 160W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాగా అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే మనకి ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇందులో సరికి మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ఈ ప్రాసెసర్ అయితే చూడడానికి లేటెస్ట్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఇప్పటి వరకు ఏ మొబైల్ ఇంకా మార్కెట్లోకి వచ్చినట్లేదు. అనౌన్స్ చేశారు కంపెనీలో వచ్చేసరికి, ఇంకా మార్కెట్లోకి అయితే ఇంకా వచ్చినట్టుగా లేదు. ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే లీక్స్ అయితే వస్తున్నాయి. ఇది కాకుండా మనకి OnePlus సంబంధించిన 2 కొత్త మొబైల్స్ సంబంధించిన ఇమేజెస్ అయితే లీక్ అయినాయి, ర్యాండర్స్ అనమాట. అందులో OnePlus Nord CE2 లైట్ ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ మనకు చూడడానికి రీసెంట్ డేస్లో రియల్మీ తీసుకొస్తుంది కదా కెమెరా మోడ్యూల్ బ్యాక్ సైడ్. సో ఇంచుమించు అదే రకంగా అయితే కనిపిస్తుంది. రియల్మీ నుంచే మనకి ఏదైనా ఒక మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో వచ్చరికి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. అంటే రియల్మీ 9 Proలో కూడా సేమ్ ఇదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ మొబైల్ మనం చూడడానికి స్క్వేర్గా అయితే కనిపిస్తుంది అనమాట. చుట్టూ మనకి ఫ్రేమ్ కూడా చాలా ఫ్లాట్గా అయితే వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రీసెంట్ డేస్లో మనకి యాపిల్ తీసుకొచ్చింది కదా iPhone 13 సిరీస్ మొబైల్స్ని. సో ఆ రకంగా ఇప్పుడు కంపెనీలు కూడా బాట పడుతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో చూడాలి మరి ఈ మొబైల్ మరి ఏ స్పెసిఫికేషన్స్తో ఎప్పటికి మార్కెట్లోకి వస్తుంది. ఇది కాకుండా OnePlus Nord 2T ఈ మొబైల్ కూడా అయితే మనకి ఇప్పుడు బ్రాండ్ బయటకు వచ్చిందనమాట. ఈ మొబైల్ చూడడానికి రేర్ సైడ్ కెమెరా మోడ్యూల్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. అక్కడ హువావేని, హానర్ని, ఇంకొన్ని బ్రాండ్ని కాపీ కొట్టి తీసుకొచ్చినట్టుగా మనకి కెమెరా డిజైన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే రీఫ్రెష్ లేకపోతే యూనిక్ అనుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకి OnePlus నుంచి ఇంకో డిజైన్ అయితే బయటికి రాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి అంటే Nord 2కి సక్సెసర్ అనుకోవచ్చు. ఇది Nord 2T అనే పేరు మీద తీసుకొస్తున్నాను. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. గతంలో వీళ్ళు తీసుకొచ్చిన Nord 2లో చూసుకుంటే అందులో 1200 ప్రాసెసర్ అయితే ఉంది. Nord 2ని ఎవరో మర్చిపోరు అనుకుంటున్నాను అది తెలిసి, ఎందుకంటే బ్లాస్టర్ మాస్టర్ అని చెప్పొచ్చు దాన్ని. సో ఆ రకంగా కొన్ని మొబైల్స్ కూడా పేలినాయి అవి. సో ఇందులో మనకి 6.43 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ MOLED డిస్ప్లే, 90Hz డిస్ప్లే, రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ప్రాసెసర్, Android 12తోనూ, అలాగే 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో, అంటే ట్రిపుల్ కెమెరాస్ అంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్, అలాగే 4500 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రావచ్చని చెప్పి స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి అనాలా లేకపోతే రోమర్స్ అనాలో. సో ఇవైతే బయటకు వచ్చినాయి ప్రస్తుతానికి OnePlusకి సంబంధించి. ఇక నెక్స్ట్ చూస్తే Redmi 10 ఈ మొబైల్ని మార్చి 17వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. దీనికి సంబంధించిన ర్యాండర్స్ కూడా మనకి బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ మనకి రేర్ సైడ్ చూడడానికి రియల్మీ నార్జో 50A మొబైల్ మనకి రేర్ సైడ్ ఆ మచ్చ ఎలా ఉంటుందో కెమెరా దగ్గర నుంచి మనకి ఫింగర్ ప్రింట్ వరకు సేమ్ అదే రకమైన డిజైన్ లాగైతే ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇదే మొబైల్ని మీకు వేరే కంట్రీలో చూస్తే Redmi 10C పేరు మీద అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఇది మొబైల్ సంబంధించిన బాక్స్, రిటైలర్ బాక్స్ కూడా అయితే బయటకు వచ్చింది. సో వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ఎన్నైనా చేస్తుంటారు. సేమ్ మోడల్ని వేరే కంట్రీలోకి వెళ్ళేసరికి చేంజ్ చేసేస్తారు. మళ్ళీ దాన్నే మళ్ళీ ఇండియాలోకి లాంచ్ చేసేటప్పుడు ఏదో చిన్న మార్క్ చేసి అయితే తీసుకొస్తారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక అలాగే మనకి Redmi Note 11S 5G వేరియంట్ మొబైల్ త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. FCCలో ప్రస్తుతానికి ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. ఆల్రెడీ మనకి Redmi Note 11S మొబైల్ లాంచ్ చేశారు ఇండియాలో. కాకపోతే అది 4G వేరియంట్ అనమాట, LTE వేరియంట్. ఈ 5G వేరియంట్ని అయితే తీసుకురాబోతున్నారు. పోనీ ఈ ఫోన్ ఏమైనా ప్రత్యేకించి కొత్తగా ఏమైనా తీసుకొస్తారా అంటే ఏం కాదు. ఆల్రెడీ మనకి పోకో M4 Pro 5G వేరియంట్ మొబైల్ లాంచ్ అయింది కదా రీసెంట్ డేస్లో. సో అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి ఇప్పుడు మళ్ళీ Redmi Note 11S 5G పేరు మీద తీసుకొస్తున్నారు. యాక్చువల్గా పోకో M4 Pro మొబైల్ కూడా ఆల్రెడీ చైనాలో ఒక మొబైల్ లాంచ్ చేశారు. ఆ మొబైల్లోనే మనకి కెమెరా ఒకటి చేంజ్ చేసి ఏదో మొత్తానికి చిన్న మార్పు చేసి ఆ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఆ మొబైల్ని మళ్ళీ రీబ్రాండ్ చేసి మళ్ళీ రెడ్మీలోకి అయితే తీసుకెళ్ళి ఇప్పుడు Redmi Note 11S 5G పేరు మీద అయితే తీసుకొస్తున్నారు. ఇది నిజంగా కస్టమర్స్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తుంటాయంటే వీళ్ళు ఎవరో రెడ్మీ కానీ, రియల్మీ కానీ, ఈ ఒప్పో, వివో వీళ్ళంతా భలే కన్ఫ్యూజ్ చేస్తుంటారనమాట. ఆ కోవలోకి ఇప్పుడు శాంసంగ్ కూడా అయితే చేరుకుంటుంది. మామూలు కన్ఫ్యూజ్ చేయరు. అవే మొబైల్స్ మళ్ళీ రిపీటెడ్ అనమాట. అలా తీసుకొస్తూ ఉంటారు మోడల్స్ మార్చి జనాలు కన్ఫ్యూజ్ అవ్వడానికి తప్పితే. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఒక మోడల్ వచ్చిన తర్వాత వెంటనే కంపెనీలు ఇంకో మోడల్ లాంచ్ చేసినప్పుడు ఈ లాంచ్ చేసిన ఈ మోడల్ జనాలు మర్చిపోతున్నారని చెప్పేసి దాన్నే మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళు మోడల్ నేమ్ చేంజ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు జనాలు నోట్లో నానాలి, ఎప్పటికప్పుడు వాళ్ళ దృష్టిలో పడాలి ఆ బ్రాండ్ అని చెప్పేసి ఇలాంటి పనులు అయితే చేస్తున్నారనమాట. ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే కాంపిటీషన్ పెరిగిపోయి జరుగుతుంది ఇదంతా.
ఇక అలాగే మనకి రెడ్మీ K50 ప్రో, K50 ప్రో ప్లస్ ఈ 2 మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలుసుగా. ఇక్కడ కాదు, చైనాలో లాంచ్ అయిపోతున్నారు. మార్చి 17వ తారీఖున అయితే ఈ మొబైల్స్ లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. గతంలో మనకి వీళ్ళు K50 గేమ్ ఎడిషన్ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. తర్వాత క్వాల్కామ్ ప్రాసెసర్తో ఈ మొబైల్స్ వస్తాయనుకుంటే ఇప్పుడైతే ఇందులో మనకి మీడియాటెక్ ప్రాసెసర్లే ఉండబోతున్నాయి ఈ 2 మొబైల్స్లో. మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ఒక దాంట్లో అయితే, ఇంకో దాంట్లో 8100. సో ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా అయితే వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు. ఈ మొబైల్స్ ఖచ్చితంగా పోకో బ్రాండ్లోనే మనకి ఇండియాలోకి అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నార్జో 50A ప్రైమ్ ఈ మొబైల్ సంబంధించిన డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మార్చి 22వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ అయిపోతున్నట్టుగా ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఇంతకుముందే చెప్పాను కదా, కంపెనీలు మర్చిపోకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంకో మోడల్లో చేస్తారని చెప్పి. సో ఇప్పుడు మీకు ఇక్కడ మొబైల్ కనుక చూస్తే, ఈ మొబైల్ రీసెంట్ డేస్లో మన ఛానల్లో అన్బాక్స్ చేసేవారు Realme C35 మొబైల్ని. ఐడియా ఉందిగా, సేమ్ అదే మొబైల్ అని అర్థమవుతుంది అనమాట. రేర్ సైడ్ మన కెమెరా డిజైన్ కానీ అన్నీ అలాగే ఉంది. కాకపోతే మనకి కెమెరా దగ్గర మాత్రం ఈసారి వీళ్ళు పోకో తీసుకొచ్చి ఆ మచ్చ ఉంటుంది చూసారు కదా, అంటే పోకో తీసుకొస్తుంది, ఒక బార్డర్ తీసుకొస్తుంది కెమెరా దగ్గర నుంచి చివరి వరకు ఒక బార్డర్ తీసుకొస్తుంది. అటువంటి డిజైన్లు అయితే వీళ్ళు కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. కానీ కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలుగుతుందని చెప్పొచ్చు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూస్తే మాత్రం అంటే చూడడానికి డిజైన్ కానీ, అంటే ఆ చుట్టూ ఆ స్క్వేర్ ఫ్లాట్ ఫ్రేమ్ కానీ, రేర్ సైడ్ ఆ కెమెరా డిజైను, అక్కడ షైనీనెస్, ఇవన్నీ చూస్తుంటే మాత్రం Realme C35 అని చెప్పి అయితే నాకు అనిపిస్తుంది. అందులో మనకి యూనిసాక్ 616 అనుకుంటా ప్రాసెసర్ వాడారు. సో ఇందులో కూడా మేబీ అదే ప్రాసెసర్ వాడతారా, ప్రాసెసర్ చేంజ్ చేసి ఏమైనా తీసుకొస్తారా చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ నార్జో 50A మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఇది 50A ప్రైమ్ అనమాట. ప్రైమ్ అనే పేరు మీద అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి రష్యా యుక్రెయిన్ మీద దాడిని చాలా మంది వ్యతిరేకిస్తున్న సంగతి తెలుసు. ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు, చాలా కంపెనీలు వచ్చేసరికి రష్యాలో వాళ్ళ కార్యకలాపాలను అయితే ఆపేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోకి మనకి డిస్నీ అలాగే సోనీ పిక్చర్స్ కూడా అయితే చేరుకున్నాయన్నమాట. వీళ్ళకి సంబంధించిన మూవీస్ ఇక రష్యాలో అయితే అంటే రిలీజ్ అవ్వవు అనమాట. అక్కడైతే రిలీజ్ అవ్వవు. అలాగే వచ్చేసరికి వీళ్ళకి సంబంధించిన రష్యాలో ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో, ఆఫీసులు లేకపోతే ఇంకేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడ నుంచి అయితే తీసేస్తున్నట్టుగా అయితే సో వీళ్ళు కూడా ప్రకటించారనమాట. ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు అలాగే మామూలు ప్రైవేట్ కంపెనీలు ఇవి కూడా చాలా వరకు రష్యాకి సపోర్ట్ ఇవ్వకుండా అక్కడ వాళ్ళ కార్యకలాపాలను ఆపేస్తున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి గూగుల్ మెసెంజర్లో మనకి ఇప్పుడు ఎమోజీ రియాక్షన్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఈ రియాక్షన్ ఫీచర్ కూడా ఎలాగంటే మనకి ఐఫోన్ త్రూ మనకి ఏమైనా మెసేజ్ పంపించి అక్కడ రియాక్షన్ కనుక వాళ్ళు పంపిస్తే ఆ రియాక్షన్ అనేది మనకి ఆండ్రాయిడ్ యూజర్స్కి వచ్చే రకంగా అయితే వీళ్ళు ఇప్పుడు కొంతమంది యూజర్స్ కూడా ఇదైతే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే గూగుల్ జీ బోర్డ్, సో ఇందులో వచ్చేసరికి మనకి గ్రామర్ కరెక్షన్ ఫీచర్ను కూడా అయితే వీళ్ళు ఇక్కడ తీసుకురాబోతున్నారు. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అదే కరెక్ట్ చేసేసుకుంటూ ఉంటుంది. సో ఈ ఫీచర్ మంచి ఫీచరే, కాబట్టి కొన్నిసార్లు కొన్ని పదాలు వేరే రకంగా వెళ్ళిపోతుంటాయి అవతల వాళ్ళకి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి శాంసంగ్ నుంచి యాక్చువల్గా రీసెంట్ డేస్లో అంటే మనం నిన్న కాక మొన్నే అనుకుంటాం కదా, మనం టెక్న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం, ఒక డర్టీ పైప్ అనే వల్నరబిలిటీ అంటే ఒక బగ్ అనేది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ రన్ అయ్యే మొబైల్స్లో అయితే ఉందని చెప్పి. యాక్చువల్గా లైనెక్స్ గోల్డ్ అయితే ఇది ఉందంట. ఆండ్రాయిడ్ ఓఎస్ 12తో రన్ అయ్యే మొబైల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో అయితే ఈ బగ్ అయితే ఉంటుంది. మెయిన్గా చూసుకుంటే రీసెంట్ డేస్లో మనకు లాంచ్ అయిన S22 సిరీస్ శాంసంగ్ నుంచి, అలాగే గూగుల్ పిక్సెల్ 6 సిరీస్లో అయితే ఈ బగ్ అయితే ప్రత్యక్షమైనట్టుగా అయితే తెలుస్తుంది. కాకుండా ఆండ్రాయిడ్ 12 రన్ అయ్యే మొబైల్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడైతే శాంసంగ్ అయితే ప్రామిస్ చేస్తుంది ఈ బగ్ని ఫిక్స్ చేస్తూ మేము ప్యాచ్ అయితే రిలీజ్ చేస్తామని. ఆల్రెడీ గూగుల్ కూడా ఈ సెక్యూరిటీ ప్యాచ్ మీద అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఈ బగ్ని ఫిక్స్ చేయడం కోసం సెక్యూరిటీ ప్యాచ్ మీద అయితే వర్క్ చేస్తున్నది వస్తుంది. మరి మిగిలిన కంపెనీలు మరి ఇంకా అనౌన్స్ చేయలేదు. మిగిలిన కంపెనీలు కూడా ప్యాచ్ రిలీజ్ చేయాలి. గూగుల్ రిలీజ్ చేసిన తర్వాత మిగిలిన కంపెనీ దాన్ని మెల్లమెల్లగా మోడిఫై చేసుకొని ప్యాచ్ రిలీజ్ చేస్తాయి అనుకుంటా. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఓపెన్ ఛాలెంజింగ్ అయితే అనౌన్స్ చేసిందనమాట. సో దీనికి వచ్చేసరికి మార్చి 14వ తారీఖు నుంచి ఈ ఓపెన్ ఛాలెంజ్ని అయితే వీళ్ళు నిర్వహించనున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి ప్రైజ్ మనీ కూడా 75 లక్షల రూపాయల వరకు క్రాఫ్టాన్ అయితే అనౌన్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి అనుకుంటా. ఇక్కడ వచ్చేసరికి మీకు చూపిస్తున్నాను. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది ప్రైస్ పెంచింది. కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో కాదు, యూకే అలాగే ఐర్లాండ్లో అయితే వీళ్ళ ప్లాన్ అయితే పెంచినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ ఎవ్రీ మంత్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే 1700 రూపాయలు అయితే ఉండబోతుందంట. అంతకుముందు 1260 రూపాయలు అయితే ఉండేది. అంటే దగ్గర వీళ్ళు 440 రూపాయలు ప్రైస్ అయితే అక్కడ పెంచారు రీసెంట్ డేస్లోనే. నిన్న కాక మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నట్టున్నాం. నెట్ఫ్లిక్స్ వాళ్ళ గ్రోత్ అనేది 46% ఎంతో డౌన్ అయిందని చెప్పి. ఆ టైంలో కొంత మీడియా కూడా అడిగిందంట, మీరు ఏమైనా యాడ్స్ లాంటివి పే చేసి ప్లాన్స్ ఏమైనా ప్రైజెస్ తగ్గిస్తారని. అలాంటి ఐడియా అయితే మాకేం లేదని చెప్పి నెట్ఫ్లిక్స్ కూడా అయితే చెప్పింది. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ ప్లాన్ పెంచింది. అసలే గ్రోత్ తగ్గుతున్న టైంలో వీళ్ళు ప్లాన్ పెంచుకుంటే గ్రోత్ పెరిగిపోద్దా? ఉన్న సబ్స్క్రైబర్లు ఇంటికి వెళ్ళిపోతారు.
మరి అక్కడ పెంచింది కదా మన ఇండియాలోనే పెంచిద్దా? మన ఇండియాలో అసలు వాళ్ళని చూడడమే ఎక్కువ. అంటే అంతంత పెట్టి నెలకి పే చేయడం, అది చూడడమే ఎక్కువ. ఇక్కడ పెంచుతారని నేనైతే అనుకోవట్లేదు. ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్టివల్ అలాగే ఫ్యాబ్ టీవీ ఫెస్టివల్ని అయితే అనౌన్స్ చేసింది. ఇవాళ కాదు నిన్నటి నుండే ఇది స్టార్ట్ అయింది. మనం టెక్ న్యూస్ నిన్నైతే స్కిప్ చేసాం కదా, సో అందువల్ల చెప్పలేకపోయాము. 11వ తారీఖు నుంచి మనకి 14వ తారీఖు వరకు ఇక్కడ వీళ్ళు సేల్స్ అయితే ఫోన్స్ మీద అలాగే టీవీస్ మీద ఆఫర్స్, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇలాంటివన్నీ ఇస్తున్నారు. హెచ్డిఎఫ్సి కార్డు మీద కూడా మీకు ఇక్కడైతే ఆఫర్ అయితే లభిస్తుంది. మీరు ఎవరైనా ఈ టైంలో టీవీ కొనుక్కోవాలి, ఫోన్ కొనుక్కోవాలంటే ఒక లుక్ వేయండి ఒకసారి అమెజాన్లో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.